హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. రైట్ నౌ మనమైతే ఇప్పుడు అమీర్పేట్లో ఉన్నామన్నమాట. సో ఎందుకు ఉన్నామంటే బేసిక్గా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కావచ్చు, లేకపోతే మేబీ కపుల్స్ కానీ లేకపోతే ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఈవెన్ మనకి సంబంధించి ప్రైవేట్ పార్టీస్ చేసుకుంటాం కదా. ఈవెన్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కానీ ప్రతి ఒక్కటి మనం ఇంట్లో కాకుండా ఇప్పుడున్న ట్రెండ్లు ఏంటంటే మినీ థియేటర్స్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట కొన్ని ఏరియాలలో. సో ఆ మినీ థియేటర్స్ ఏంటంటే డెఫినెట్గా ఒక 20 మెంబర్స్ కూర్చొని సో దాంట్లో సినిమా చూస్తూ మనకు బర్త్డే అయితే బర్త్డే సెలబ్రేషన్, మ్యారేజ్ యానివర్సరీ అయితే ఆ సెలబ్రేషన్ చేసుకునేదానికి ఒక హాల్స్ అనేది అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట. సో అది ఆ ప్లేస్ అయితే అమీర్పేట్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లోపల చాలా బాగుందట. రీసెంట్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలిసింది. సో చూద్దాం అసలు ఏంటి. ఎస్, మనం అయితే లోపలికి అయితే రావడం జరిగింది. సో అదే బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెలబ్రేషన్ స్పేస్ సెంటర్ దగ్గరికి అయితే మనం వచ్చినాం. సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అటు బటర్ఫ్లై బొమ్మలు కానీ అక్కడ ఆల్రెడీ రాసి పెట్టారు కూడా, కంగ్రాచులేషన్ సెలబ్రేషన్ స్క్వేర్ అని చెప్పేసి, బర్త్డే యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ డేట్ బేబీ షోవర్ లవ్ ప్రపోజల్ అండ్ నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ మొత్తం అంటే హ్యాపీ మూమెంట్స్ అన్నీ మీకు షేర్ చేసుకోవడానికి అయితే వీళ్ళు ఒకటైతే కండక్ట్ చేయడం జరిగింది. సో అసలు చూద్దాం లోపల ఎలా ఉందో. ఇక్కడ చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ చూద్దాం అనమాట. సో సెలబ్రేషన్ స్క్వేర్ సెంటర్కి అయితే మనం వచ్చేసినాం. ఇక్కడ ఇది స్టార్టింగ్ అనమాట. సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అంటే మేబీ కపుల్స్కి కానీ లేకపోతే బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎవరికైనా ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటే ఆ ఫీలే వేరుంటుంది కదా. సో అందుకని వీళ్ళు ఇలా డిజైన్ చేసి పెట్టారనమాట. ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇటు ఫ్లవర్స్ కానీ ఇటు బెలూన్స్ అండ్ ఇక్కడ స్కూటర్ తోటి చేసినటువంటి ఒక బైక్ కూడా ఏర్పాటు చేశారు చూడండి, ఎంత బాగుందో ఇది. సో దీని మీద ఆల్రెడీ చాలామంది మనం చూసాం, రీసెంట్గా పిక్స్ కూడా దిగడం జరిగింది మంచి లైటింగ్తో ఏర్పాటుతోటి. సో ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. భయ్యా ట్రై చేయొచ్చా? ఓకే, ఇది అన్నమాట. సో అంటే 90s జనరేషన్స్ వాళ్ళకి బాగా ఇది ఉంటుందన్నమాట. సో ఈ పిక్ కూడా అంటే ఏమంటారు, దీన్ని కూడా ఒక మంచి డిజైన్ చేశారనమాట. దీనికి అన్ని పెయింటింగ్ వేసి ఒక స్టాండ్ ఏర్పాటు చేసి, మేబీ ఇది నాకన్నా పెద్దదై ఉండొచ్చు. సో ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో బెలూన్స్ కూడా మీరు చూడొచ్చు. అట్మాస్ఫియర్ ఒకసారి ఇక్కడ చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. లైటింగ్ కానీ లేకపోతే ఇది ఓపెన్ అనమాట. జస్ట్ ఇదేంటంటే జస్ట్ పిక్స్ దిగడానికి లేకపోతే ఏంటంటే ఒక మంచి లైటింగ్తో ఏర్పాటు చేసినటువంటి వ్యూ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లోపల మనం ఇందాక అనుకున్నాం కదా ఆల్రెడీ 2 మినీ థియేటర్స్ ఉంటాయని. సో ఆ థియేటర్స్ కూడా ఎలా ఉండేది, ఇది బయట అనమాట. బయటకు వచ్చినాక ఫొటోస్ గీడ లేకపోతే వీడియోస్ కానీ తీసుకోవడానికి ఇదొకటి ఒక అట్రాక్టివ్గా ఇదొకటి బైక్ అని ఇక్కడ చేతక్ అనమాట, పాతది మనకు తెలిసిందే కదా. సో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. బెలూన్స్ తోటి కింద కూడా చూడొచ్చు అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ సోఫా సెట్ అంటే ఇది రిలాక్స్ అవ్వచ్చు కూర్చొని ఇలా హ్యాపీగా నార్మల్గా ఉన్నప్పుడు ఇలా రిలాక్స్ అయ్యి కూర్చోవచ్చు అనమాట. సో చూద్దాం లోపలికి వెళ్ళి. డెఫినెట్గా ఇది లోపలికి వెళ్ళే 2 థియేటర్స్ ఉన్నాయి అనమాట. ఆల్రెడీ రాసింది కదా. సో సెలబ్రేషన్ స్క్వేర్ అని ఇటు ఒక థియేటర్ ఉంటుంది, ఇటు ఉంటుంది అనమాట. 2 థియేటర్స్ అంటే ఇన్ కేస్ ఎట్ ఏ టైం కానీ 2 ఫ్యామిలీస్ కానీ ఇద్దరు కానీ వచ్చి ఉంటే ఒకరు దాంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఒకరు దీంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడవచ్చు ఎంత బాగుంది. ఇప్పుడు మనం మినీ థియేటర్లకు అయితే వెళ్దాం. అండ్ మినీ థియేటర్ ఎలా ఉంది ఏంటి అని అయితే ఒక్కసారి చూస్తే ఎస్ ఆల్రెడీ వచ్చేసినాం అనమాట. సో చూడొచ్చు ఇది థియేటర్. అంటే మనకు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఇలాంటి ఒక సపరేట్ థియేటర్స్ కట్టుకుంటారు కదా. సో అదనమాట పాయింట్. ఇక్కడ 2 సోఫా సెట్లతోటి సో ఏర్పాటు చేయడం అనేది అయితే జరిగింది. సో ఇది మినీ థియేటర్ అనమాట. ఇక్కడ హ్యాపీగా నాకు తెలిసి 1 2 3 4 5 అక్కడ ఒక 4 ఆల్మోస్ట్ 10 మెంబర్స్ అయితే ఇందులో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది పక్కదానికంటే కొంచెం చిన్నది ఇది అనమాట. సో ఇది మినీ థియేటర్. ఒకసారి చూడొచ్చు సౌండ్ ప్రూఫ్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి హాల్లో అంటే మనకు సినిమా థియేటర్కి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో సేమ్ టైం అలాంటి ఫీలింగే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు ఈవెన్ లైట్స్తో ఏర్పాటు చేసినటువంటి ఈ చెట్టు కూడా చాలా బాగుంది. నైస్. అంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరికైనా అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, బేసిక్గా బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరైనా చేసుకుంటే వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇక అది బర్త్డే పాయింట్ అనమాట. కేక్ కటింగ్స్ కానీ లేకపోతే ఫొటోస్ దిగడానికి కానీ పెద్ద ఒక లవ్ సింబల్తో హార్ట్ తోటి ఒకటి రెడీ చేశారు చూసారా,
ఎంత బాగుందో చూడొచ్చు. చూస్తేనే మనకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుందనమాట. ఫీలింగ్ హై ఉంది. సో, మంచి ఏసీ తోటి గూడా ఏర్పాటు చేశారు. చాలా చల్లగా గూడా ఉందనమాట. ఈ మూమెంట్‌లో అంటే ఇక్కడ ఫ్రెండ్సొస్తే ఇక్కడ ఒక ఇద్దరు కూర్చోవచ్చు. ఇక్కడ ఆల్‌మోస్ట్ ఒక 3 మెంబర్స్ ఇక్కడ కూర్చోవచ్చు. 7 మెంబర్స్ అక్కడ. మొత్తం 10 మెంబర్స్ కూర్చొని హ్యాపీగా ఎట్ ఎ టైమ్ అయితే మూవీనైతే ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇది కేక్ కటింగ్‌కి. ఇది చూసారు గదా! సో, ఇదేంటంటే కేక్ కట్ జేసుకోవడానికి, సెలబ్రేషన్ జేసుకోవడానికి గూడా ఇక్కడ వీళ్ళనేదైతే ఒకటి ఏర్పాటు చేశారు. అండ్ నెక్స్ట్ ఇక బెలూన్స్. అంటే అట్మాస్ఫియర్ మొత్తం చేయడానికి మొత్తం ఒక మంచి పాజిటివ్ వైబ్ నింపడానికైతే ఈ బెలూన్స్ అన్నీ పెట్టాడనమాట ఈడ. చూడడానికే చాలా బాగుంది కదా! నాకైతే మంచి ఫీల్ వస్తుందనమాట లైవ్‌లో చూస్తున్నట్టే. బేసిక్‌గా మీకు లైవ్‌గా వచ్చి ఎక్స్‌పీరియన్స్ చేస్తే అర్థమైతదనమాట. సో, ఇగ ఇది మనకు తెలిసిందే సేమ్ ఒక మంచి ఫ్లవర్ వాజ్ ఇది పక్కన పెడితే అండ్ ఇగ ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకు బర్త్‌డే ఎవరిది సెలబ్రేట్ చేస్తున్నారో అక్కడ డిస్‌ప్లే అయితుందనమాట. వాళ్ళు అలా సెట్ చేశారు. ఇక్కడ లాస్ట్ టైమ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన క్యాండిడేట్ ఎవరిదంటే సింధూరి అట. సో, ఈ సింధూరి బర్త్‌డేనైతే ఇక్కడ సెలబ్రేట్ చేశారు. అది అలానే ఉంది. సో, దీన్నైతే చేంజ్ చేస్తారనమాట వీళ్ళు. ఏంటంటే లెటర్స్ ఏం నేమ్ ఉందంటే దానికో సెటప్ చేసి ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్‌డే ఇది ఒకటనమాట. హ్యాపీ బర్త్‌డే హెచ్‌పీడీ హ్యాపీ బర్త్‌డే టు యూ అని మనం విష్ చేయడానికి అదొకటి పెట్టి చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇగ ఫైనల్‌గా స్క్రీన్ అనమాట. ఇక స్క్రీన్ విషయానికొచ్చినట్లయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ చాలా పెద్ద స్క్రీన్ అనమాట. మ్యాచెస్ రీసెంట్‌గా చాలామందేంటంటే మాకొచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే ఐపీఎల్ మ్యాచెస్ బాగా చూసారట దీంట్లోకొచ్చి. అంటే ఫ్యాన్స్ ఉంటారు గదా! ఐపీఎల్ ఫ్యాన్స్ గూడా. వాళ్ళు గూడా చాలామందొచ్చి ఇక్కడ మ్యాచ్‌నైతే ఎంజాయ్ చేయొచ్చారు. అండ్ ఇంకా మనకు ఏదైనా సినిమా కావాలి అనంటే ప్రీవియస్‌గా మూవీస్ అంటే కొన్ని గోల్డెన్ మూవీస్ ఉంటాయన్నమాట. పాస్ట్‌లో చేసినటువంటి మూవీస్ అవి చూడాలనుకుంటే మాత్రం హ్యాపీగా ఒక బ్యాచ్ వచ్చి ఎంజాయ్ చేసి చిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ చిల్ అవ్వొచ్చనమాట. ఓహ్! ఇది థియేటర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇదొక థియేటర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి గూడా ఉందనమాట దీంట్లో. ఇది అన్నమాట మొత్తానికి. ఒకసారి బ్యాక్ పైన గాని చూస్తే అర్థమవుతుంది ఎంత బావుందో. సో, ఫీలింగ్ అయితే మంచి ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో, ఇందాక ఫస్ట్ థియేటర్ చూసాం గదా! నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటనమాట. ఇవేనంటే 2 ఇందాక అనుకున్నాంగా 2 హాల్స్ ఉన్నాయని. ఇప్పుడు సెకండ్ హాల్‌లోకైతే మనం ఎంట్రీ ఇద్దాం. యెస్. చూడొచ్చు ఎంత బావుందో లోపల వావ్! సూపరుంది. ఇందాక సేమ్ అంటే ఇందాక మనం చూసిందే గదా! అది 1 అనమాట. ఇది 2 అనమాట. సో, ఇది పెద్దగుంటది. ఇందాక చూసిన దానికంటే ఇది పెద్దగుంటది. ఆల్‌మోస్ట్ 10-15 మెంబర్స్ అయితే హ్యాపీగా చూడొచ్చనమాట. ఇది మొత్తానికి ఇలా కూర్చొని హ్యాపీగా ఒక 3 మెంబర్స్ అయితే అక్కడ చూడొచ్చనమాట. ఏంటంటే ఇది సోఫా గూడా హ్యాపీగా పడుకొని ఇక్కడ ముందు గూడా ఉంటదనమాట. దీనికి స్పేషియస్‌గా ఇక్కడ ఒకటి నొక్కితే వస్తది. ఇలా లేస్తుందనమాట. ఈడ బటన్ ఉంది గదా! సో, ఇది ఇలా లేస్తే పడుకోవడానికి కూడా హ్యాపీగా ముందుకొస్తదనమాట. అంటే చాలామంది రిలాక్స్‌గా చూడడానికుంటారు గదా! సో, ఇది నొక్కితే ఇలా హ్యాపీగా కూర్చొని అంటే నీకెంత కంఫర్ట్ గావాలంటే అంత కంఫర్ట్ తోటైతే ఫీల్ అరేంజ్ చేశారనమాట. ఇది దీనిది సోఫా సెట్. ఇక్కడ ఆపరేటింగ్ ఉంటది. అదే దీని కింద చెప్పాం గదా! సో, ఇది ఇంకా ముందుకొచ్చేస్తది. ఇదైతే కొంచెం వెనక్కొచ్చేస్తుందనమాట. కొంచెం వెనక్కొచ్చేసి సేమ్ ఇందాకెలా ఉందో బటన్ ప్రెస్ చేస్తే సేమ్ పొజిషన్‌కైతే వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకోటి ఇది ప్రెస్ చేస్తే ముందుకొచ్చేస్తుంది. ఇదైతే యెస్. ఇది మొత్తానికి అండ్ ఇది గూడా సేమ్ అన్ని సీట్లకైతే సేమ్ ఉంటాయి. బట్ ముందు ఉన్న వాటికి మాత్రం ఎందుకంటే కొంచెం దగ్గరుంటారు గదా! సో, వాళ్ళు దగ్గరుండడం వల్ల మేబీ వాళ్ళకేమన్నా మెడ నొప్పి లేస్తదని ఆ ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఇగ అండ్ లాస్ట్ ఇగ ఈ రో గూడా చూసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ ఒక 10, 15 మెంబర్స్ ఇందాక అనుకున్నట్టే చేసుకున్నాం. సేమ్ బ్యాక్‌గ్రౌండ్ గూడా ఒక మంచి ఫీల్ ఉంటది. ఇంకోటేంటంటే సౌండ్ ప్రూఫ్ గూడా మనకు థియేటర్‌లో ఎలా అయితే ఉంటుందో సేమ్ టైమ్ అంతకంటే బాగా చాలా నీట్‌గా ఉంటుందన్నమాట. 4K క్లారిటీ తోటి అండ్ సౌండ్ సిస్టమ్ గూడా మీరిక్కడ చూడొచ్చు. సౌండ్ సిస్టమ్ బాక్స్ గూడా ప్రతి ఒక్కటనమాట. చాలా క్లారిటీగా ఉంటుంది. చూసే మ్యాచ్ గాని, లేకపోతే సినిమా గాని, ఈవెన్ వెబ్ సీరీస్ ఏదైనా గాని మనకు నచ్చింది చూడాలనుకుంటే హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసుకోవచ్చనమాట. అంటే బర్త్‌డే సెలబ్రేషన్స్ ఈవెన్ నైట్ 12:00 అలా చేసుకోవాలనుకుంటే మనం ఏంటంటే ఒక సినిమా చూసుకొని కేక్ కట్ చేసుకుందాం అనే థాట్‌లో ఉంటాం గదా! సో, ఇదనమాట. ఇక్కడ కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ఇందాక గూడా బర్త్‌డే సంబంధించి చేసుకోవచ్చనమాట. ఇక్కడ పిక్స్ దిగడానికైతే చాలా బావుంటుంది. ఒకసారి చూడండి. ఇది హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ ఇగ సేమ్ మనం చూడొచ్చు. హ్యాపీ బర్త్‌డే ఇక్కడ ఎవరిది లాస్ట్ టైమ్ అయితే ఆహ్, శ్రావ్య అనుకుంటా మేబీ. యాహ్! ఇక్కడ లెటర్ ఏదో మిస్ అయిపోయింది. అంతే. శ్రావ్య లాస్ట్ బర్త్‌డే అమ్మాయి ఎవరిదో. సో, ఇది పెద్ద స్క్రీన్. దానికంటే ఇందాక మనం చూసినాం గదా! ఇది దానికంటే కొంచెం పెద్ద స్క్రీన్ అన్నమాట. ఒకసారి చూడొచ్చు ఎంత బావుందో. సో, ఇది ఆల్‌మోస్ట్ ఇగ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వస్తదన్నమాట. ఇప్పుడు మనం మల్టీప్లెక్స్ పోతాం గదా! మల్టీప్లెక్స్ పోయినా గానీ
ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. కొంచెం ఏ విధంగా ఉంటుందంటే ఒక 70 అలాంటి స్క్రీన్స్ ఇప్పుడు తగ్గుతున్నాయి. చిన్న స్క్రీన్‌లు ఉంటాయన్నమాట. చిన్న స్క్రీన్ ఏ విధంగా అయితుందో, సో ఇక్కడ గూడా అంతే ఉంటాయి. కొన్ని కొన్ని థియేటర్‌లో చాలా చిన్నగుంటాయి. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ సేమ్ టైమ్ సౌండ్ ప్రూఫ్ గానీ, లొకేషన్ గానీ ఇక్కడ మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయిపోయిందన్నమాట. మెయిన్‌లీ అంటే ఏమంటారు హ్యాపీ బర్త్‌డేస్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న బర్త్‌డేసు, మ్యారేజ్ యానివర్సరీస్‌కు లేకపోతే సర్ప్రైజ్ జేయడానికి ఈవెన్ మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నా గాని ఏమంటారు వచ్చి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలన్నా చేయొచ్చనమాట. సో, ఇంకోటేంటంటే చాలా మందికి తెలియనిదేంటంటే ఈ సెలబ్రేషన్ సెంటర్‌లలో ఏంటంటే మనం ఓన్లీ రావడం కాదు. ఫుడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక్కడ మెనూ కార్డ్ గూడా ఉంది. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి 79, 18 అంటే దీన్ని బట్టి వీళ్ళేంటంటే ఇక్కడ మీకు మెనూ కార్డ్ గూడా ఇస్తారు. దాన్ని బట్టి జ్యూసెసా లేకపోతే మీరేం తింటారు ఏంటి అనేదైతే దీంట్లో డెఫినెట్‌గా అంటే ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ఒక ఐడియా కోసం పెట్టారు. ఇన్ కేస్ బయట వాళ్ళకు ఉంటారు. వాళ్ళు చెప్తే వాళ్ళు గూడా తీసుకొచ్చి మనకిస్తారనమాట. సో, ఇది మొత్తంగా. సో, ఈ సెలబ్రేషన్ స్క్వేర్ మినీ థియేటర్స్ హైదరాబాద్‌లో ఏంటంటే ఇప్పుడు చాలా మందికి మినీ థియేటర్స్ ఏంటంటే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు రీల్స్ గాని, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఏమంటారు యూట్యూబ్‌లో చూసినటువంటి ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయన్నమాట. చాలామందికి తెలీదు ప్లేసెస్ ఎక్కడున్నాయి ఏంటి అని. బట్ ఇప్పుడు ఒకసారి చూస్తే డీటెయిలింగ్‌గా చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇది లైవ్‌లో అయితే మీరు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈలోపు అసలు థియేటర్ ఓనర్ ఉంటాడు. అసలు ఏంటి? ఎలా స్టార్ట్ చేశారు? ఏంటనేది మరిన్ని విషయాలు ఆయన్నయితే అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి. యెస్. మనతో పాటు ఇంతసేపు మనం చూసాం గదా! ఈ థియేటర్స్ అసలు ఈ ఆలోచన ఎవరిది? ఏంటి? ఇంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. దానికంతటికి కర్త, కర్మ, క్రియ వంశీ అన్న అయితే మనతో పాటు ఉన్నాడు. సెలబ్రేషన్ స్క్వేర్స్. సో, హాయ్ అన్న ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడ ఎలా అనిపించది? నాకు తెలిసినంత వరకు ఏంటంటే గతంలో మీరు ఇలాంటి హాల్స్ బయట సెట్ చేసి ఇచ్చారు. ఫస్ట్ టైమ్ మీరు ఇక్కడ పెట్టారు. ఏంటి ఎలా స్టార్ట్ అయింది అసలుకి? జనరల్‌గా మన బేసిక్ నేచర్ ఆఫ్ బిజినెస్ కూడా డెడికేటెడ్ హోమ్ థియేటర్ రూమ్స్ తయారు చేసి ఇవ్వటం క్లయింట్స్‌కి. లాస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి కూడా మనం ఇలాంటి థియేటర్ రూమ్స్ పర్సనల్‌గా ఎవరైతే వాళ్ళ హౌసెస్‌లో వాళ్ళకి సఫిషియెంట్ స్పేస్ ఉండి వాళ్ళు ఒక థియేటర్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చేసి ఇచ్చాం అనమాట చాలా. ఈ కాన్సెప్ట్ లాస్ట్ 1.5, 2 ఇయర్స్ నుంచి ట్రెండింగ్‌లో ఉన్న కాన్సెప్ట్. మనకి ఢిల్లీ, ముంబై ఆల్ మెట్రో సిటీస్‌లో ఉంది. బెంగుళూరు లాంటి సిటీస్‌లో ఉంది. ఇక్కడ హైదరాబాద్‌లో కూడా స్టార్ట్ అయిన తర్వాత మనమే చాలా మందికి ఎవరైతే ఇప్పుడు మార్కెట్లో ఇదే కాన్సెప్ట్‌తో స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయో ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా చాలా వరకు మనం చేసి ఇచ్చాము. ఎట్ ద సేమ్ టైం మనం ఇంతమందికి రెడీ చేసి ఇస్తున్నాం కాబట్టి మనం కూడా ఒకటి స్టార్ట్ చేద్దాము. ఇంకొద్దిగా దానిలో కొన్ని థీమ్స్ యాడ్ చేద్దాము. వాళ్ళు యాడ్ చేసిన వాటికి ఇంకో యాడ్ ఆన్ థింగ్స్గా ఇంకేమేం చేయొచ్చు ఇంకా మెమొరబుల్గా తయారు చేయడానికి. మనం ఏంటంటే మన మెయిన్ ఇంటెన్షన్ ప్రతి ఒక్కళ్ళ ఎమోషనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, హ్యాపీ థింగ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ మన ఫ్యామిలీ మెంబర్స్వి ఫ్రెండ్స్వి ఎవరైతే ఉన్నాయో అవన్నీ సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వటం అనేది అది పర్సనల్గా మనకెంతో హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి అలాంటి హ్యాపీనెస్ మూమెంట్స్ని ఇంకా ఎక్కువ మెమరబుల్ చేయడానికి ఇంకెలాంటి థీమ్స్ యాడ్ చేస్తే బాగుంటుంది వీటితో పాటు అని. రెగ్యులర్ థియేటర్ అంటే మీకు రెగ్యులర్ సౌండ్ సిస్టమ్ ఏదో ఒక బ్లూటూత్ పెట్టేసుకొని చిన్న సౌండ్ సిస్టమ్తో ఎంజాయ్ చేసేదానికి ఒక థియేటర్ కైండ్ ఆఫ్ సెటప్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో మెయిన్ అది. ఇప్పుడు ఏంటంటే ఏదో వెళ్ళాము అక్కడ కేక్ కట్ చేసుకున్నాము చిన్న ఫోటోలు దిగాను కాకుండా మనకి సౌండ్ అండ్ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన లైఫ్లో. ఎట్ ద సేమ్ టైం దానివల్ల వచ్చే కిక్ జోష్ వేరుగా ఉంటుంది ఆబ్వియస్గా. అలానే ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైనా మిస్ అయిన మూవీ చూడటానికి కూడా ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మీ సెలబ్రేషన్ని డబుల్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ను కూడా మీరు ఇక్కడ విత్ ప్రాపర్ ఆడియో వీడియోతో 4K విజువల్స్తోనూ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో కూడా బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఒక ఫోటో గ్యాలరీ ఫోటో బూత్ లాంటిది కూడా మనం ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటివి వింటేజ్ సెటప్స్ చాలా మారుస్తూ ఉంటాము. ఇక్కడ కూడా థీమ్స్ మారుస్తూ ఉంటాం. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి థీమ్స్ మారుస్తూ ఉంటాం. 15 డేస్కి మీరు ఎప్పుడైనా స్పెషల్గా మీకు ఒక థీమ్ ఉంది, మీరు ఆ థీమ్ కావాలి అనుకున్నప్పుడు మాకు 48 hours బిఫోర్ ఇంటిమేట్ చేసి దాని రిలేటెడ్ పిక్చర్స్ ఏమైనా పంపిస్తే దాని రిలేటెడ్గా డెకరేట్ చేసేస్తాం. అది కూడా మీరే చేస్తారా? మేమే చేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు సెలబ్రేషన్. సో మీరు కూడా డెఫినెట్గా హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే
బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఈవెన్ కంగ్రాచులేషన్స్ ఇంకేమన్నా హ్యాపీ మూమెంట్స్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా సెలబ్రిటీ స్క్వేర్స్లో వచ్చి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. అటు మూవీ చూసుకోవచ్చు, ఇటు సెలబ్రేషన్స్ కూడా ఎట్ ఏ టైం సేమ్ టైం అయితే చూసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.